చంద్రజ్యోతి చంద్రన్న గురించి ఏం రాసుకొచ్చిందో ఊహ్, జగన్ గురించి ఏదో ఒకటి రాసుకురాకపోతే చంద్రజ్యోతికి నిద్ర పట్టది. జగన్ అధికారంలో ఉన్నా జగనే, అధికారంలో లేకపోయినా జగనే. చంద్రబాబు పరిపాలన ఎట్లున్నా రాసుకరాడు. ఈ పేపర్ పెట్టుకున్నదే జగన్. జగన్ ఎప్పుడు పుడితే నేను కూడా అప్పుడే పేపర్ పెట్టుకుంటా అన్నట్టు పెట్టినట్టున్నది. నీకు నిజంగా ఇది ఎవడన్నా చూస్తే చూడు, ఇప్పుడు ఇది పెద్ద డెన్ అన్నట్టు, ఇది అక్రమంగా కట్టుకున్నాడు అన్నట్టు ఇక్కడ వార్త రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఈయన. జగన్ కోట రహస్యం, ఆ కోటలో అత్యాచారాలు జరుగుతున్నట్టు, ఆ కోటలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు, ఆ కోటలో వ్యభిచార గృహాలు ఉన్నట్టు రాసుకొస్తాడు. రహస్యం అట, ఏదో దొరకవచ్చినట్టు కోట రహస్యం అన్నట్టు రాసిండు. ఇది గింత కక్ష సాధింపు కరెక్ట్ కాదా రాధాకృష్ణ? గింత వ్యక్తిగత విద్వేషం ఒక నాయకుని మీద కక్కడం కరెక్ట్ కాదు. నిజంగా ఆ నాయకునికి సంబంధించి ఏదైనా లొస్కులో ఏదైనా అవినీతి అక్రమాలు ఉంటే ఒక వార్త రాసుకొస్తే ముద్దుగా నిన్ను మెచ్చుకుంటారు. ఓడిపోయిన జగన్ మీద జగన్ కోట రహస్యం అని రాస్తావా నువ్వు? ఏమున్నది ఆడ? చదువుదాం. విశాఖ రుషికొండపై 500 కోట్లతో రాజభవనం నిర్మాణం. సద్దాం గాలి భవనాలను తలదన్నేలా, ఇది సద్దాం హుసేన్, గాలి జనార్దన్ రెడ్డి అలాంటి ఆర్థిక నేరస్తులతోటి ఒక మాజీ ముఖ్యమంత్రిని పోలుస్తున్నాడు. సద్దాం హుసేన్ అంటే ఆయన వేరే కథ, ఈ గాలి జనార్దన్ రెడ్డి అంటే ఈయన ఆర్థిక నేరస్తుడు. సద్దాం గాలి జనార్దన్ రెడ్డిలను తలదన్నేలా 3 ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచానికి అదృశ్యాలు. మార్బుల్ ఇంటీరియర్ కే కోర్టులో మీడియాతో కలిసి ప్యాలెస్ లోకి టీడీపీ నేత గంట. ప్రజావేదికను కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని ప్రశ్న. ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి. మరి ఆయన సొంత పైసలతో కట్టుకున్నాడా లేకపోతే ప్రభుత్వ ధనంతో కట్టిండా? ఇది తెలుస్తుంది. జగన్ జల్సా మహల్ ఇదిగో. ఏం రాతలే, జల్సా అంటే ఆయన పోయి తాగి తందనాలు ఆడినట్టు ఇలాంటి మాటలు రాసుకొచ్చింది. రుషికొండపై అట్టహాసంగా ప్యాలెస్, అందులో 3 భవనాలు. జగన్ కుటుంబానికే, భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్, కుమార్తెలకు చెరోవిల్లా సూట్, పర్యాటక రిసార్ట్స్ పేరిట అనుమతి. 4 ఎకరాలకు నిర్మించింది 10 ఎకరాల్లో. ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. మరి అప్పుడెందుకు చెప్పకరాలే? ఇది ముందే చెప్పింది అనేది అప్పుడెందుకు రాసుకరాలి? ఇప్పుడు నీ 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 మిత్రుడు అధికారంలోకి వచ్చినాక బురద జల్లే ప్రయత్నం మంచిగానే చేస్తాను. కాకపోతే ఇక్కడ కూడా ప్యాలెస్లో దగలు అంటే భారీగా ఖర్చు పెట్టి కట్టిండు అనేది. ఇది ఆయన సొంత హోమా అనేది రాయలే ఇక్కడ. ఆయన సొంత హోమా ప్రభుత్వానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి నివసించడానికి కట్టుకున్న సీఎం క్యాంప్ ఆఫీసా, సీఎం ఇల్లా. ఆయన వ్యక్తిగతంగా కట్టుకుంటే ఈయన అడగవలసిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇట్లా మొత్తానికైతే చంద్రబాబు నాయుడుని ఎంత లేపాలో అంత లేపుతూ, జగన్ని ఎంత తొక్కాలో అంత దొక్కుతూ, మాటల ద్వారా రాతల ద్వారా ఒక విషయాన్ని అయితే ఇక్కడ రాధాకృష్ణ 2 రకాల స్ట్రాటజీలు. అక్కడ జగన్ ఉండద్దు, ఇక్కడ కేసీఆర్ ఉండద్దు. ఇది ఆయన ఆలోచన. ఒక పేపర్ పెట్టుకుంటే ఎన్ని రకాలుగా విషయం కచ్చో ఈ ఆంధ్రజ్యోతిను ఈనాడు పేపరు నిరూపిస్తా ఉంటుంది అన్నట్టు.